హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పకోడీ చేస్తున్నాను. ఎప్పుడు చేసేలాంటి పకోడీ కాకుండా క్యాబేజీ జీడిపప్పు వేసి పకోడీ అన్నమాట. సూపర్గా ఉంటుంది. క్యాబేజీ అంటే ఇష్టపడని వాళ్ళు, నో మాకొద్దు అనేవాళ్ళు క్యాబేజీ కమ్ కమ్ అనేలా ఉంటుందన్నమాట. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు ట్రై చేసి ఒక్కసారి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. నేనైతే సూపర్గా ఎంజాయ్ చేస్తూ తిన్నాను. మా పిల్లలు కూడా మొత్తం ఖాళీ చేశారు. ఇదిగోండి, క్యాబేజ్ ఒక 100 గ్రామ్స్ తీసుకొని ఇలా పొడవుగా మనం ఆనియన్స్ కట్ చేసుకుంటాం కదా, అలానే పొడవుగా కట్ చేసుకోండి. దాంతోపాటు ఒక పెద్ద సైజ్ ఆనియన్ కూడా కట్ చేసేసుకుందాము. కట్ చేసుకొని అది కూడా వేసుకొని దాంతోపాటు కరివేపాకు, సాల్ట్ ఒక 1.5 స్పూన్ వేస్తున్నాను. ముందే ఎక్కువగా వేయొద్దు, చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోండి సరిపోకపోతే. ఇంకా దాంతోపాటు కరివేపాకు, 2 రెమ్మల కరివేపాకు అనమాట. దాంతోపాటు జీడిపప్పు ఇలా ఒక 10 గ్రామ్స్ సరిపోతుంది. అంటే నా దగ్గర 10 గ్రామ్స్ అవైలబుల్గా ఉంది. 20 గ్రామ్స్ వేసుకున్న చాలా బాగుంటుంది. పకోడీలో జీడిపప్పు తగులుతూ ఉంటే సూపర్, అది కూడా క్రిస్పీగా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను శనగపిండి 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. 1 కప్పు శనగపిండి, 2 కప్పుల బియ్యం పిండి కూడా తీసుకుంటున్నాను. ఎందుకంటే 1 కప్పు శనగపిండికి 2 కప్పుల బియ్యం పిండి యాడ్ చేస్తే ఈ పకోడీకి క్రిస్పీగా ఉంటుంది. కొన్ని రోజులు నిల్వ కూడా ఉంటుందన్నమాట. వారం పైగానే నిల్వ ఉంటుంది. అందుకనే బియ్యం పిండి ఎక్కువగా యాడ్ చేస్తున్నాను. క్రిస్పీగా టేస్టీగా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా వేసేసుకొని చెప్పాను కదా, 2 కప్పుల బియ్యం పిండి. నేను ముందుగా వేయట్లేదు, 2 కప్పులు ఒకేసారి కొద్ది కొద్దిగా వేసేసుకొని పొడి ఎక్కువగా లూజ్గా కలపొద్దు. మనం చపాతీకి కలుపుకుంటాం కదా గోధుమ పిండి, అలానే ఆ కన్సిస్టెన్సీలోనే ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకోండి. వాటర్ వేయాలి కంపల్సరీ, ఎందుకంటే పిండి ఎక్కువగానే వేస్తున్నాం కాబట్టి వాటర్ గ్యారంటీగా పడతాయి. ఇంకా వాటర్ వేసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోండి పకోడీకి. మరి లూజ్ అయిపోతే నేను చెప్పిన పకోడీలా కాకుండా వేరేలా వస్తుంది. అందుకే కొద్దిగా వాటర్ వేసుకుంటూ మన చపాతీ ముద్దలాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇంకా ఆయిల్ కూడా హీట్కి పెట్టేసి స్టవ్ మీద పక్కన పెట్టుకున్నాను ముందే. ఇది మనం పిండి మిక్స్ చేసేలోపు ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది కదా, అందుకే ముందే హీట్కి పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒక్క ముక్క వేసి చూస్తున్నాను. అదిగోండి, హీట్ అయిపోయింది. లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను, హీట్ అయిపోయింది. ఇంకా వేసేసుకొని పకోడీలాగా వేసుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని లో టు మీడియంకు మార్చుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మన టేస్టీ పకోడీ సూపర్గా రెడీ అయిపోయినట్టేనండి. మీరు కూడా ఒక్కసారి ఇలాంటి స్నాక్స్ పిల్లలకి చేస్తూ తినిపిస్తూ తినని వెజిటేబుల్స్ ఎలా తినగలుగుతారో అలా చేసి పెడుతూ ఉండండి ఫ్రెండ్స్. మన హెల్త్ని, మన టేస్ట్ని మనమే కదా సెట్ చేసుకుంటూ కాపాడుకుంటూ ఉండాలి ఇంట్లో వాళ్ళ కోసము. ఇంకా చూడండి, వేసేసాను పకోడీ. దీన్ని ఒక 2-3 మినిట్స్ ఉంచి టర్న్ చేసుకుందాము. ఒక్కసారి వెంటనే టర్న్ చేస్తే విడివిడిగా అయిపోతుంది. మీడియం టు లో ఫ్లేమ్లోకి మార్చుకుంటూ దగ్గరే ఉండి చక్కగా, ఇదిగోండి, కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసింది. ఇంకా ఒక వాయి వేసాను కదా, నెక్స్ట్ మిగిలిన పిండిని కూడా వేసుకొని మన పకోడీని రెడీ చేసుకుందాము. లాస్ట్ టెక్స్చర్ కూడా మీకు చూపిస్తాను. అసలు ఈ పకోడీ అయితే ఇంకా జీడిపప్పులు ఎక్కువగా లేవు, ఉంటే కానీ సూపర్గా ఉంటుందండి. ఉంటే కనుక చూడండి, పకోడీ అయితే రెడీ అయిపోయింది. మొత్తం వేసేసుకొని ఈ బౌల్లోకి తీసుకున్నాను. ఇంకా దీంట్లో మా పిల్లలు అయితే టొమాటో కెచప్తో తిన్నారు. మీరు ఎలా తింటారో మీ ఇష్టము. చూడండి ఎంత క్రిస్పీగా బాగున్నాయో. బాగా వచ్చింది పకోడీ. నేను భయపడ్డాను ఎలా వస్తుందో ఏమో, మళ్ళీ ఫెయిల్ అవుతుందని, కానీ సూపర్గా వచ్చింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.